నేడు భారతదేశంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక చెడు వ్యసనాల వైపు మళ్లీ జీవితాలు అనేకాదు కుటుంబాలు దేశ నాశనం చేసే పరిస్థితులు భారతదేశంలో కొనసాగుతున్నాయని అన్నారు. PYL రాష్ట్ర అధ్యక్షులు KS ప్రదీప్ దిశ టీవీతో మాట్లాడుతూ 3 సార్లు అధికారంలో బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైందని అన్నారు. దేశంలో రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని అన్నారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు నారాయణపేట జిల్లా మక్కల్ నియోజకవర్గ కేంద్రంలో వేలాది మంది ప్రజలతో దేశం కోసం పోరాడిన భగత్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. భగత్ సింగ్ ఏం కోరుకున్నాడనే సందర్భంగా ఈనాడు ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. భగత్ సింగ్ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఉద్యోగ అవకాశాలు కావాలని ఆనాడు దేశం కోసం పోరాడి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతుంటారు, చనిపోయారు. కానీ ఈనాడు పరిపాలించిన పాలకులు హిందువులు, ముస్లింలు అనే పేరు మీద ఉద్యోగాలు రద్దుపరచడం, నిరుద్యోగులుగా తీసుకురావడం, పేదరికాన్ని మరీ విజృంభించేలాగా చేస్తూ ఉన్నారు. మేము ఏం అడుగుతున్నామనంటే, ఇప్పటికీ రైల్వే శాఖలో 10 లక్షల మంది ఖాళీల పోస్టులు ఉన్నాయి కానీ భర్తీ చేయట్లేదు. అట్లనే ఒక్కొక్క పోస్టుకి 1000 మంది, 1500 మంది పోస్టులు పెడతా ఉన్నారు. 10వ తరగతి చదువుతున్న ఉద్యోగాలు కూడా PhD చదివే వాళ్ళు కూడా అప్లై చేస్తున్న పరిస్థితి ఈనాడు కొనసాగుతుంది. 80 కోట్ల మంది పేదలు ఇప్పటికీ రేషన్ బియ్యం మీద మాత్రమే ఆధారపడి తిరుగుతున్న పరిస్థితి దేశంలో ఉన్నది. కానీ దేశానికి స్వాతంత్రం వచ్చి 70 నుంచి 80 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి కూడా ఈనాటి పాలకులు పేదరికాన్ని ఎందుకు PYLగా డిమాండ్ చేస్తున్నాం. ఇకనైనా మత విద్వేషాలు, కుల దురాంకాలు పనిచేసి పేదల మీద దృష్టి సారించి అందరికీ విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని నా పేరు ప్రదీప్, PYL రాష్ట్ర